లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు అంటూ అమరావతికి చట్టబద్ధత అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అలాగే కమ్మవారు ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లే చేయండి. I told the then chief minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు. I have called it. I told the then chief minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు. I have called it. I told the then chief minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి. సార్ ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సార్. చట్టసభల్లో కుల ప్రస్తావన ఏంటి అని చెప్పి చాలా మంది రేణుకా చౌదరిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ మీకు? ఇప్పుడు రేణుకా చౌదరి కొత్తవి కాదు, ఇలాంటి వివాదాలు అతి వికటాట్టహాసం చేస్తూ ఘోరంగా నవ్వితే ఈ మీకు చైర్మన్ వారిస్తుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నాడు, రామాయణం టీవీ సీరియల్ చూసి చాలా రోజులైంది, అందులో శూర్పణఖ క్యారెక్టర్ మనకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే అని అన్నాడు. దానిపైన పెద్ద వివాదమైంది. ఇలా మాట్లాడవచ్చా ప్రైమ్ మినిస్టర్? ఆ రోజు కూడా చెప్పాడు అలా మాట్లాడకూడదు ప్రైమ్ మినిస్టర్, కానీ రేణుకా చౌదరి కూడా అలా వికటాటాసం చేయకూడదు కదా. పార్లమెంట్ ఇస్ ఎ సాలెమ్ హౌస్, ఇట్స్ అన్ ఆగస్ట్ హౌస్, ఒక పవిత్ర ప్లేస్. అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి అది వేదిక కాదు. అందువల్ల ఖచ్చితంగా ఆ బ్యాక్లాష్ వస్తుంది. అంటే ఒక రాష్ట్ర రాజధానిని, ఒక నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా చేయాలనే ఆకాంక్షల పునాదుల పైన ఉంది. ఎంత సాధ్యమవుతుందా కాదా అని మనం ఇప్పుడే శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. దాన్ని పట్టుకొని కమ్మరావతి అంటే ఏ నగరమైనా ఏ ఒక్క కులంతో ఉంటుందా? ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలలో కొంతమంది ఉండొచ్చు. ఎస్, అర్బన్ డెమోగ్రఫీ చూస్తే ఖచ్చితంగా మీకు కొన్ని ఏరియాలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక దగ్గరికి వెళ్తే యాదవ్ పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఎస్సీ పాపులేషన్ కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల కమ్మ వాళ్ళు రిలేటివ్లు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో రిలేటివ్లీ మీకు కమ్మాస్ ఎక్కువ ఉంటారు. దట్ డజంట్ మీన్ అది కమ్మల జూబ్లీ హిల్స్ కాదు, అది కమ్మ హిల్స్ అంటావా? జూబ్లీ హిల్స్లో 1,00,000 మంది ముస్లింలు ఉన్నారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో. మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడా పక్కన స్లమ్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఒక కమ్యూనిటీ ఉండవచ్చు, ఎందుకంటే మన దేశంలో అర్బన్ డెమోగ్రఫీ కులం అంత పవర్ఫుల్ మన దగ్గర. అందువల్ల మీ ఈవెన్ కొన్ని కాలనీస్ కూడా తీసుకున్నా మీకు ఆ కాలనీస్లో అక్కడ బిల్డర్ నేపథ్యమే కావచ్చు, బిల్డర్కున్న సోషల్ కనెక్షన్సే కావచ్చు, కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని అపార్ట్మెంట్లలో మార్వాడీసే ఉంటారు. సో దట్ ఈస్ పాసిబుల్. నేను కాదు, మన అర్బన్ సోషల్ డెమోగ్రఫీని స్టడీ చేసి అర్థమంది. కానీ ఏ నగరము ఏ ప్రాంతము ఒక్కరిది కాదు. సో అందువల్ల అమరావతిని కమరావతి అని పిలవడాన్ని మనం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాలి. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ 29 గ్రామాల గురించి అక్కడ కమ్మలే ఉన్నారు అని మాట్లాడినప్పుడు కూడా నేను అభ్యంతరం చెప్పాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ అమరావతి 29 గ్రామాల అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటి? నాకు గుర్తున్నదో తాటికొండ అనుకుంటా కదా. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఇది ఎస్సీ రిజర్వ్డ్. ఐ థింక్ మీకు ఆ తాటికొండ టు క్రాస్ చెక్ చేయండి. సో అమరావతి ప్రాంతం ఉన్నది, మరి అదేమి మీకు అది మరి ఒక్క కులం వాళ్ళే ఉంటారు ఎక్కడైనా. సో దిస్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ రాంగ్ నోషన్. ఇంకొకటి ఏంటంటే పొలిటికల్గా ఆమె ఏంటి? సో ఆమె కాంగ్రెస్ కనుక మరి ఆమె వైఖరి కాంగ్రెస్ వైఖరి అది కాదు. మరి ఆమె తెలుగుదేశానికి కూడా పనిచేశారు, టీడీపీ నాయకత్వానికి కూడా సన్నిహితం. ఆమె ఏమి అవహేళనగా చెప్పినట్లేదు అక్కడ, ఆమె గర్వంగా చెప్పుకున్నది. గతంలో కూడా మరి సోషల్ మీడియాలో చూస్తున్నా, నేను చూసినట్టు గుర్తులేదు, కొండ మీద అమ్మవారు అని మాట్లాడినట్టుగా. అది నేను ఐ డి నాట్ హియర్ సీ ద బైట్. మరి నేను సెర్చ్ చేశాను సార్, నాకు బయట దొరకలేదు, బట్ అన్నట్లుగా అంతలా వచ్చింది. బట్ ఏదైనా అంటే విజయవాడలో కమ్మాస్ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదనంటే. కమ్మ ఇస్ అన్ ఎంటర్ప్రెన్యూరియల్ కమ్యూనిటీ. మన అందరినీ ఒక కులాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అనేక కాలాలలో హిస్టారికల్ గా ఒక కాస్ట్ ఎవాల్వ్ అవుతుంది. ప్రతి కమ్యూనిటీకి ఉండే రాంగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రైట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కమ్మాస్ లో కూడా మీకు ఎంటర్ప్రెన్యూరియల్ కమ్యూనిటీ, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు, అనేక మంది అగ్రశ్రేణి కమ్యూనిస్ట్ నేతలు,
మీకు జీవితాలన్నీ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక జమీందారీ కుటుంబంలో పుట్టి శ్రమజీవుల కొరకు, కష్టజీవుల కొరకు మీకు చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా లాంటి ఒక పెద్ద యాంటీ జమీందారీ పోరాటాలు వాళ్ళు ఉన్నారు కమ్మ వాళ్ళు. సో కమ్మ వాళ్ళు మీకు గొప్ప సామాజిక సంస్కర్తలు ఉన్నారు. అందరూ ఒక్క కమ్యూనిటీని మనం వ్యాండలైజ్ చేయకూడదు, విలనైజ్ చేయకూడదు. అది ఏ కమ్యూనిటీని విలనైజ్ చేసినా తప్పే. మీకు ఆర్య వైశ్యాస్ పైన ఇలాగే ఒక కామెంట్ చేసినప్పుడు నేను చాలా తీవ్రంగా ఖండించాను. ఎన్ని కమ్యూనిటీని మనం చిన్న చూపు చూడకూడదు, ప్రతి కమ్యూనిటీకి గౌరవించాలి. అలా మనం కానీ ఆమె ఏది అవహేళనగా అన్నట్టు అనిపించలే, గర్వంగానే చెప్పుకున్నట్టుంది. ఎందుకంటే ఆమెకు కూడా మనం కులాల లెక్కలు తీయకూడదు, కానీ మీడియాలో చర్చ వస్తుంది. ఆమె సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు, ఆమె ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మంలో కూడా కమ్మాస్ ఎక్కువ మంది. అందువల్ల ఆమె కమ్మల్ని అవహేళన చేస్తూ జగన్ మాట్లాడినట్టు మాట్లాడారని అనుకోరు. ఆమె గర్వంగా చెప్పుకుంటుంది ఇది మా కమ్మ రాజధాని అని. అది మరి వైసీపీ విమర్శలకు బలాన్ని చేకూరుస్తుంది కదా. చాలా విచిత్రం ఏంటంటే ఇంతవరకు మరి ఎవరైనా ఖండించినట్టయితే ఎక్కడ రాలే. టీడీపీ వారు రియాక్ట్ కావాలి కదా, రాజ్యసభలో రియాక్ట్ కావాలి కదా, దీన్ని రికాలకి తొలగించాలని అడగాలి కదా. ఒక రకంగా వైసీపీ విమర్శలకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. వైసీపీ అంటే వ్యూహాత్మకంగా దాన్ని కమ్మ రాజధానిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు చూపెట్టారంటే వైసీపీలో కమ్మ నాయకులు లేరా ఉన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్రానికి కమ్మల్ని ప్రయోగిస్తుంటాడు కదా జగన్. అందువల్ల అది ఉండొచ్చు వాళ్ళ దాంట్లో కూడా. కానీ వ్యూహాత్మకంగా ఏంటంటే మన ఆంధ్ర సమాజం ఎంత దుర్మార్గంగా చీలిపోయిందంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, పక్కన తెలంగాణలో రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, మన దగ్గర కులం గురించి ఆలోచిస్తారు. సో మీకు అవునన్నా కాదన్నా సామాజికంగా విడిపోయారు. ఇప్పుడు 80% మంది కమ్మాలు తెలుగుదేశంగా ఓట్లేస్తారు. నీ చంద్రబాబు నాయుడు విమర్శించిన చేస్తారు, టీడీపీ విమర్శించిన చేస్తారు. అది కామన్ గా మన అందరూ తెలుసు కదా. రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రో అగ్రికల్చర్ పాలసీస్ వల్ల కాస్త చిన్న సన్నకారు కమ్మ రైతులు కాంగ్రెస్ ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇది టీడీపీ మా పార్టీ అని కమ్మాస్ ఓన్ చేసుకుంటారు, ఇది మా పార్టీ అనే ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలాగే మీకు రెడ్డిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ అని ఫీల్ అవుతారు వాళ్ళు. అందులో దళిత్ క్రిస్టియన్స్ అయితే టోటల్గా ఇది మాదే పార్టీ అనుకుంటారు. సో అలాగే జనసేనను కాపులు మా పార్టీ అని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం అది. ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీని ఓన్ చేసుకుంటుంది. సో అందుకే యాంటీ కమ్మ సోషల్ మొబిలైజేషన్లో భాగంగా అంటే కమ్మాస్కు వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాల్ని సమీకరించేటువంటి ఒక లక్ష్యంతో జగన్ ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో దెర్ ఇస్ అన్ హిస్టరీ ఆల్సో. మీకు కమ్మ వర్సెస్ దళిత్, మీకు అట్రాసిటీస్, కారంచెడు, సుండూరు, ఇలాంటి హిస్టరీ కూడా ఉంది మీకు అక్కడ. సో కమ్మ వర్సెస్ కాపు హిస్టరీ ఉంది రంగా కాలం నుంచి. కమ్మ వర్సెస్ కాపు పోలరైజేషన్ ఉంది. అందువల్ల కమ్మ వర్సెస్ కాపు, కమ్మ వర్సెస్ దళిత్, ఈ పోలరైజేషన్ తనకు అనుకూలంగా వాడుకోవాలని యాంటీ కమ్మ సోషల్ కన్సాలిడేషన్ అనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్ ప్రత్యేకించి కమ్మ కమ్యూనిటీ టార్గెట్ చేశాడు. అది దాని వెనకాల పొలిటికల్ స్ట్రాటజీ. ఏదైనా ఇట్స్ రాంగ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మరి గర్వంగా ఇది మా కమ్మరావతి పేరు పిలవరా కమ్మరావతి అంటూ రేణుకా చౌదరి అంటున్నారంటే ఐ డోంట్ థింక్ జగన్ భాషలో మాట్లాడినట్టు అనిపించలేదు. బట్ ఆమె వివరణ ఇవ్వాలి, ఆమె ఏ ఉద్దేశంతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఈ అమరావతిలో కమ్మల ప్రయోజనాల కొరకే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నది ఆమె ఆరోపణ, లేదా ఇది మా కమ్మల రాజధాని, మాకే భూములు ఉన్నాయి ఇక్కడ, మేమే ఉన్నామని చెప్పుకోవడమా? షీ షుడ్ గివ్ క్లారిఫికేషన్. కారణం ఏదైనా ఆమె ఆ రకంగా అమరావతిని పిలవడం మనం ఎవరమో అంగీకరించలేం. అది పార్లమెంట్ సాక్షిగా పిలవడం ఇంకా అభ్యంతరకరం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం.